10 ట్రిలియన్ 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ప్రజా ఆలోచనలే ఆచరణగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి 10 నాశనమైన వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతున్నామని వెల్లడి. ఏపీ రాజధాని రెండో దశకు 40 నుంచి 45 వేల ఎకరాల భూ సమీకరణ 38,000 ల్యాండ్ ఇచ్చేందుకు రైతులు అంగీకరించారన్న మంత్రి నారాయణ. విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసమేనని వెల్లడి. కొల్లేరు సమస్యకు మానవీయ కోణంలో పరిష్కారం చూపాలి. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే స్థానికులకు న్యాయం చేయాలన్న సీఎం చంద్రబాబు. ఉప్పుటేరు డ్రైన్ కు అడ్డంకులు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక సంచలన విషయాలు. 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు. నిర్మాణంలోనే నిర్లక్ష్యం ఉందన్న నివేదిక. ఐదున కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కాలేదు. మరో గడువివ్వాలన్న మాజీ సీఎం కేసీఆర్. 11న రావాలని సూచించిన కమిషన్. తుని రైలు దగ్ధం కేసుపై హైకోర్టులో అప్పీల్కు సర్కార్ నిర్ణయం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేసిన ట్రయల్ కోర్టు. ఇవాళ తెనాలిలో పర్యటించనున్న వైసీపీ అధ్యక్షుడు జగన్. జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ బాధితుడు. జగన్ తెనాలి పర్యటనపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అరాచక శక్తులను కాపాడడానికి రాజకీయాన్ని వాడుకోవద్దని సూచన. గంజాయి ముఠా ఆగడాలు స్వయంగా చూశానన్న మినిస్టర్. కోనసీమ తిరుపతిగా ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ. గుడికి సంబంధించిన ల్యాప్టాప్ ను దొంగిలించిన దుండగుడు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో కారులో చెలరేగిన మంటలు. ప్రమాద సమయంలో వాహనంలో 2 వ్యక్తులు అప్రమత్తమై కిందకు దిగడంతో తప్పిన ప్రాణ నష్టం. అల్లూరి జిల్లాలో ఆదివాసీ ట్రస్ట్లో సభ్యుల మధ్య గొడవలు. సొమ్ము పక్కదారి పట్టిందని వైస్ చైర్మన్, సెక్రటరీ ఆరోపణలు. అసలు దొంగలు వాళ్లేనంటున్న చైర్మన్ బాలన్న. 1.5 కాజేసి ప్లేటు ఫిరాయిస్తున్నారని ఫిర్యాదు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట ప్రాంతంలో వరుస దొంగతనాలు. వ్యసనాలకు బానిసలై కూలీల ఇళ్లలో ముఠా చోరీలు. మాటు వేసి నిందితుల్ని పట్టుకున్న పోలీసులు. బంగారం, వెండితో పాటు నగదు స్వాధీనం. రేపు మంత్రులందరితో ప్రధాని మోడీ సమావేశం. సాయంత్రం 4:30కు సమావేశం. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మంత్రులందరితో సమావేశం కానున్న పీఎం. ఆస్ట్రేలియాలో వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ నిరసనలు. పార్టీ కన్వీనర్ చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం. కూటమి ప్రభుత్వ పాలన దారుణంగా ఉందంటూ ఆరోపణలు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శ.